హరే కృష్ణ. డియర్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా భగవంతుని దర్శనం చేసుకుని ప్రార్థనలు చేసుకుని ఈ రోజు శ్లోకంలోకి అడుగు పెడదాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, पवन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। ప్రార్థన చేసుకుందామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనం 4వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నామండి, దివ్య జ్ఞానం. హరే కృష్ణ. సో అందరూ కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి. సో నిన్న ఎంతమంది బాగా సెలబ్రేట్ చేసుకున్నారు నరసింహ చతుర్దశి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా నరసింహ చతుర్దశి? జై హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ దర్శనం కలిగించినందుకు చాలా చాలా సంతోషం. సో ఈ రోజు మనం నిన్న అందరూ బాగా ప్రార్థించుకున్నట్టున్నారు నరసింహస్వామిని కదండి. అందుకనే ఈ రోజు మనకి చాలా మంచి అధ్యాయంలోకి అడుగు పెట్టే అవకాశం స్వామి ఇచ్చారు. ఏంటంటే అది దివ్య జ్ఞానం. సో ఇది ఎలా తెలుసుకోవాలి, అసలు ఇంతకు ముందు మనకి మానవులకి ఎలా ఇవ్వబడింది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు మనం 3వ అధ్యాయం ఏం చెప్పుకున్నాం? కర్మయోగం. దానికి దీనికి సంబంధం ఏంటండి? సడన్ గా కర్మయోగం నుంచి దివ్య జ్ఞానం, భగవంతుని గురించి చెప్పాల్సిన, ఆ జ్ఞానం గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని మనం కొంచెం అర్థం చేసుకుందాం. సో మనం చూస్తే 3వ అధ్యాయం కర్మయోగం చివరిలో ఒక మంచి కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం 36 నుంచి 43 వరకు. ఏమని? జీవుడికి పరమ భూయిష్టమైన శత్రువు ఏంటి? ఎటర్నల్ శత్రువు, నిత్య వైరి ఏంటి? కామం అని చెప్పారు. సో మరి ఆ కామాన్ని ఎలా జయించాలని చెప్పారు స్వామి? భగవంతునితో గల జ్ఞానంతో జయించగలం కదండి, ఆధ్యాత్మిక బలంతోనే జయించగలం, లేకపోతే దాన్ని జయించే అవకాశమే లేదని స్వామి చెప్పారు. సో అందుకనే 3వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క దివ్య జ్ఞానం గురించి స్వామి చాలా గొప్పగా చెప్తారు. ఏమంటారు? ఆ దివ్య జ్ఞానం ఈ యొక్క సకామ కర్మయోగిని నిష్కామ కర్మయోగం వైపు అడుగులు వేసేలా చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుందంట? ఈ కామాన్ని జయించే శక్తిని ఇస్తుంది. జయించగలుగుతారు కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ దివ్య జ్ఞానం ఉంటుందో. ఇంకోటి ఏమని చెప్పారు? ఎవరైతే రజోగుణ సంపర్కంతో మనం కామంతో బాధపడుతున్నాం కదా, ఈ రజోగుణం నుంచి సత్వగుణానికి ఉద్ధరింపబడతాడు జీవుడు కదండి. ఇన్ని ఫలితాలు స్వామి 3వ అధ్యాయం అంతా గ్లోరిఫై చేస్తున్నారు ఈ జ్ఞానం గురించి. అంతేకాకుండా మనం చూస్తే మనకి 3వ అధ్యాయం 40వ శ్లోకంలో క్లియర్ గా చెప్పారు. ఏం చేస్తుందంటే ఈ కామం జ్ఞానాన్ని కప్పివేసి ఉంచుతుందంట. అంతే ఏమవుతుందండి? జ్ఞానం లేదు. ఇప్పుడు ఏముంది? అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? ఈ భౌతిక ప్రపంచంలో బంధించేస్తుంది. సో ఒకటి జ్ఞానాన్ని కప్పివేస్తుంది, 2 ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుంది? జీవుడు భౌతిక ప్రపంచంలోనే ఎప్పటికీ ఉండిపోతూ ఉన్నాడు. సో మరి దీనికి ఏం కావాలి? దివ్య జ్ఞానం, భగవంతునితో గల సంబంధాన్ని తెలుసుకోవాలి జీవుడు. సో అందుకనే మనకి 3వ అధ్యాయం 31 శ్లోకంలో మనకి చక్కగా ఒక శ్లోకం వచ్చింది, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. దాన్ని ఏమంటారు? భగవద్గీత యొక్క ప్రయోజన శ్లోకం అంటారనమాట. అది భక్తి యోగం గురించి చాలా బాగా చెప్తుంది. మయి సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మ చేతస. ఏమంటున్నారు? నువ్వే కర్మైనా చెయ్యి, అది ఎవరి నా పట్ల. మయి అన్న వర్డ్ ఫస్ట్ టైం శ్రీకృష్ణ భగవాన్ 3వ అధ్యాయం 30 శ్లోకంలోనే చెప్పారు. మయి అంటే నా పట్లే, నా యందే చెయ్యని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆయన పట్ల చెయ్యాలని ఎలా చెప్తున్నారు? సన్యస్యాధ్యాత్మ చేతస అంటే సంపూర్ణ జ్ఞానంతో చేయమంటున్నారు, సంపూర్ణమైన జ్ఞానంతో చేయమంటున్నారు. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుందండి?
ఆ జ్ఞానమే స్వామి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. అది కనెక్షన్ శ్లోక. మనకి 3వ అధ్యాయం 4వ అధ్యాయం శ్లోక కనెక్షన్ శ్లోక అంటే 3.30 అనమాట. స్వామి ఏమన్నారు, అన్ని కర్మలు కూడా ఫలాపేక్ష లేకుండా, మమత్వాన్ని అంతా విడిచి, ఆసక్తి లేకుండా, అలాగే అలసత్వాన్ని విడిచిపెట్టి నా కొరకే కర్మలన్నీ చేయి, నాకే సమర్పించు, అది కూడా నా పట్ల సంపూర్ణ జ్ఞానంతో అని చెప్పారు. ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా వేరే వాళ్ళకి సమర్పించాలంటే ఆ వ్యక్తి గురించి మనకి తెలియాలి, ఆ వ్యక్తి ఎంత మహోన్నతమైన వాడో మనకు తెలియాలి కదండి. సో ఆ జ్ఞానం అంతా మనకి దివ్య జ్ఞానం మనకి 4వ అధ్యాయంలో వస్తుంది అనమాట. అందుకని అంత గొప్పగా ఉంటుంది, ఎందుకంటే ఇది మనుజుడికిను అలాగే భగవంతునికి సంబంధించిన జ్ఞానం అనమాట. ఆ యొక్క నిత్య సంబంధం ఏమిటి, మళ్ళీ స్వామిని ఎలా చేరుకోవాలి, సో ఇన్ని అద్భుతమైన విషయాలు మనకి ఈ అధ్యాయంలో వస్తాయన్నమాట. సో అందుకని స్వామి ఏదైతే 3.30 ఆ శ్లోకంలో నా యొక్క సంపూర్ణ జ్ఞానం అంటున్నారో ఆ దాని గురించి స్వామి అధ్యాయం అర్జునుడు ఏం ప్రశ్నించలేదు, స్వామి ఆ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ అధ్యాయం ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి కదండి. చాలా మందికి చాలా శ్లోకాలు తెలియవు, కానీ ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని శ్లోకాలు అందరికీ తెలుస్తాయి. 4.7 ఏంటండి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ ఇవన్నీ కూడా మళ్ళీ యదా యదా హి, అలాగే మళ్ళీ మనకి 4.9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో విత్తి తత్వతః త్యక్త్యాదేహం పునర్జన్మ నైతి మామితి సోర్జన. సో 4.7 4.8 4.9 అందరికీ తెలుస్తాయి. అలాగే ఇంకోటి, గురువుని ఎలా ఆశ్రయించాలి, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శనః. సో ఇన్ని అద్భుతమైన శ్లోకాలు మనకి ఈ అధ్యాయంలో రాబోతున్నాయి. సో మనందరం ఆ నరసింహ భగవాన్ కృపతో ఈ రోజు ఈ అధ్యాయం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. నరసింహ భగవానికి జై. సో అధ్యాయం 4 దివ్య జ్ఞానం అండి. సో మొదటి శ్లోకం, శ్రీ భగవానువాచ ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనూరిక్ష్వాకవే బ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. సో ఏ విధంగా ఈ భగవద్గీత అనేది ఇంతకు ముందు ఈ ప్రపంచంలో ఉన్నది అనేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు, కృష్ణ భగవాన్ నుంచి సూర్యదేవుడైన వివస్వానికి ఇవ్వబడింది. మిమ్మల్ని వివస్వానుడు మనువుకి ఇవ్వటం జరిగింది, మనువు ఇక్ష్వాకు ఇవ్వటం జరిగింది అనమాట. అంటే ఒక గురు పరంపరలో ఇంతకు ముందు కూడా ఈ జ్ఞానం ఉన్నది అన్న విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇమం అంటే ఏమని చెప్తున్నారు, వివశ్వతం యోగం. ఏమి యోగం అండి, ఏం గురించి చెప్తున్నారు, మనుజుడికి భగవంతుని గల సంబంధమైన ఈ జ్ఞానాన్ని ఏమని చెప్తున్నారు, ప్రోక్తవాన్ అవ్యయం, అవ్యయం ఎప్పటికీ నాశనం లేని ఈ జ్ఞానాన్ని నేను వివస్వానుడికి ఇచ్చాను అని స్వామి చెప్తున్నారు. మళ్ళీ ఆ వివస్వానుడు ఎవరికి ఇచ్చారంట, మనువుకి ఇచ్చారంట. సో మనువు ఎవరికి ఇచ్చారు, ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చారు. సో ఎందుకండి ఇవన్నీ విషయాలు చెప్తున్నారు, ఈ భగవద్గీత ఇంతకు ముందు ఎవరెవరికి చెప్తే మనకెందుకు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు స్వామి? ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఏదైతే స్వామి చెప్తున్నారో వింటున్నాడు కదండి. మనం ఎలా అయితే శ్రవణం చేస్తున్నామో అలాగే అర్జునుడు కూడా వింటున్నాడు. అర్జునుడికి శ్రద్ధ కలగాలి, ఏదైతే వింటున్నాడో ఏదో తాత్కాలికమైనది కల్పితమైనది కాదు, ఇది ఆల్రెడీ చాలా పురాతనమైనది దివ్యమైనది. ఇంతకు ముందు ఇటువంటి రాజులందరూ తీసుకుని ఆ జ్ఞానంతో వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారు అని ఆ యొక్క దివ్యత్వాన్ని స్వామి చెప్తున్నారు అనమాట. అలాగే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో స్వామి ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా ఎప్పుడో వివస్వానికి ఇచ్చారంట, అంటే స్వామి కూడా అనాది అని స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటాం. అలాగే ఈ శ్లోకంలో ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క మనుష్య లోకానికి ఏ విధంగా ఈ భగవద్గీత ఇవ్వబడింది ఇంతకు ముందు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, ఇంతకు ముందు వాళ్ళు ఏ విధంగా తెలుసుకున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ఇంత హిస్టరీ అంతా చెప్పాల్సి వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ ఈ శ్లోకంలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, అందరూ రాజులే ఉన్నారు, మామూలు సామాన్య వ్యక్తులు లేరు కదండి. వివస్వానుడు, మనువు, తర్వాత ఇక్ష్వాకు మహారాజు. అదేంటండి ఓన్లీ రాజులకే ఇస్తారా, మనలాంటి వాళ్ళకి ఇవ్వరా ఈ జ్ఞానం? మనలాంటి వాళ్ళకి ఇస్తారు, కానీ రాజులకి ఇది కంపల్సరీ అన్నమాట. ఎందుకంటే రాజులకు కంపల్సరీగా నేర్చుకోవాలి ఇది. ఎందుకంటే రాజులు ఏం చేస్తారు, అందరినీ పరిపాలిస్తూ ఉంటారు, అన్ని వర్గాల వారిని వాళ్ళు అధ్యక్షత వహిస్తూ వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటారు, ప్రొటెక్షన్. వాళ్ళందరినీ రక్షించడమే క్షత్రుడి యొక్క కర్తవ్యం. అంతేకాకుండా ఇంకా క్షత్రుడికి ఏంటి బాధ్యత అంటే, ఏదైతే మనం చెప్పుకున్న 3వ అధ్యాయంలో కామం, తన యొక్క కామం నుంచి కాపాడుకోవటమే కాదు, రాజుకి ఏంటంటే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కామం బారి నుంచి కాపాడగలగాలి. ఆ విధంగా వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి, ఈ భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళందరినీ
రక్షించి మళ్ళీ వాళ్ళందరినీ ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపించేలాగా తన రాజ్య పరిపాలన ఉండాలి. వాళ్ళందరినీ ఆ విధంగా గైడ్ చేయాల్సి ఉంటుంది. రాజు అంటే పెద్ద కర్తవ్యం అండి కదండి. అది స్వామి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు భౌతిక ప్రపంచంలో వాళ్ళు. సో ఈ విధంగా రాజులకి జ్ఞానం బాగా తెలియాల్సి ఉంటుంది. ఇది వరకులో రాజులు ఎలా ఉండేవారు? రాజు ప్లస్ మహర్షి, రాజర్షులు అయ్యేవారు అనమాట. మహర్షి అంటే ఏంటంటే లోపలంతా శుద్ధిగా లోపలంతా కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలంతా శుద్ధి చేసుకుని లోపల ఉన్న శత్రువులందరిని అణిచివేసి ఉంచుతాడు. మరి రాజు ఏం చేస్తాడు? బయట ఉన్న శత్రువులందరిని అణిచివేస్తాడు. సో రాజర్షి అవ్వాలన్నమాట. ఇదివరకు రోజులు అందరూ రాజర్షులు. జనక మహారాజు ఏంటి, ఈ ఇక్ష్వాకు మహారాజు ఏంటి, వీళ్ళందరూ రాజర్షులు అన్నమాట. లోపల ఉన్న శత్రువుల్ని జయించగలిగేవారు, బయట ఉన్న శత్రువుల్ని జయించగలిగేవారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ప్రజలందరినీ కూడా ఈ కామం నుంచి కాపాడగలుగుతారన్నమాట. అందుకనే ఈ రాజు ఏం చేయాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని అందరికి కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక కళ, నాట్యమనో సంగీతమనో లేకపోతే భక్తి రూప నాటకాలను ఏదో విధంగా ఈ జ్ఞానాన్ని మొత్తం ప్రజలందరికీ తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత రాజుకుంటుంది. మానవ జన్మ ఎంత అత్యున్నతమైనది, ఎంత విలువైనది, ఎలా ఉపయోగించుకోవాలి, అవన్నీ విషయాలు మనకి తెలియాల్సి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారండి? ఈ రాజు వచ్చినప్పుడు కూడా ఎన్నెన్నో ఈ యొక్క భగవంతునికి సంబంధించిన లీలలన్నీ కూడా నాటక రూపంలో వేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా రాజు వస్తే అందరూ వస్తారు, ఆడియన్స్ వస్తారు. సో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని పొందుతారు అనమాట. సో ఇంకా నాలుగోది ఎందుకు రాజుకి ఇవ్వాలి అంటే, రాజు చూడండి ఓన్లీ అందరికి ఈ యొక్క మార్గం గురించి చెప్పడమే కాదు, తను కూడా ఆచరించాలి. రాజు ఆచరిస్తేనే ప్రజలందరూ చూసి ఆచరిస్తారు కదండి. అందుకని స్వామి కూడా చెప్పారు, యద్యద్దాచరతి శ్రేష్ఠ. ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఏదైతే చేస్తూ ఉంటారో ప్రపంచంలో, ఏం చేస్తారు? మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఒక యజమాని ఉన్నాడు, యజమాని సిగరెట్ తాగుతూ పిల్లవాడిని సిగరెట్ తాగద్దంటే జరుగుతుందా? జరగదు కదండి. అలాగే రాజే చెడు కార్యాలు చేస్తూ, రాజే పరస్త్రీ సాంగత్యం చేస్తూ ఉన్నాడు అనుకోండి, మరి ఏమవుతుంది? ప్రజలు ఏమైనా ఫాలో అవుతారా ఆయన మాటని? ఫాలో అవరు. అందుకని రాజుకి అన్ని విషయాలు తెలియాలి, ధర్మ సూత్రాలన్నీ తెలియాలి, మళ్ళీ ఆచరించాలి. అప్పుడు ఆ ప్రజలందరినీ కూడా కాపాడాలి. అందుకని ఈ రాజవంశీయులందరికీ కూడా ఇది వరకు ఈ విధంగా జ్ఞానం అనేది తీసుకుని వాళ్ళు ఆ యొక్క రాజ్యాన్ని స్వామి యొక్క సేవ కింద చేస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటమే కాకుండా అందరి యొక్క ప్రజలందరి యొక్క క్షేమాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఇచ్చారు? సూర్యదేవుడికి. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ పోస్టులు అనమాట. సో ఒక్కొక్క జీవి, ఆ క్వాలిఫైడ్ జీవి ఆ యొక్క పోస్ట్ కి స్వామి వాళ్ళని ఇస్తారనమాట. సో ఇప్పుడున్న ఆ సూర్యుడి కింద ఉన్న ఎవరండి? వివస్వానుడు. ఏమని చెప్పారు స్వామి? వివస్వానుడికి నేను ఇచ్చాను. సో ఈ వివస్వానుడికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మామూలు వ్యక్తిని ఎవరు సెలెక్ట్ చేసుకోలే, ఏ రోడ్డు పోయిన వెళ్ళే వారిని తీసుకుని స్వామి చెప్పలేదు అంతకు ముందు కూడా కదండి. క్వాలిఫైడ్ అతనికే చెప్పారు. వివస్వానుడు అంటే ఎవరు? సూర్యుడు, అన్ని గ్రహాలకి అధిపతి. హెచ్చచ్చురేష, భగవంతుని యొక్క నేత్రం కింద పనిచేస్తూ ఉంటాడు సూర్యుడు కదండి. బ్రహ్మ సంహిత కూడా అదే చెప్తోంది. సో మరి సూర్యుడికి ఏమైనా హాలిడే ఉంటుందండి? ఉండదు. సో మనమైనా ఒక రోజు హాలిడే పెట్టుకుని పడుకోవచ్చు, కానీ సూర్యుడు ఒక రోజు నిద్రపోతే తెలుస్తుంది మన పరిస్థితి ఏంటని. మరి ఎవరి భయం మీద నడుస్తున్నాడు సూర్యుడు? తన యొక్క కక్షలో నిరంతరం ప్రయాణిస్తూ ఉంటున్నాడు. ఎందుకని? శ్రీకృష్ణ భగవాన్ మీద ఆ యొక్క భక్తి, భయం, స్వామి పట్ల ఆ యొక్క శ్రద్ధ, ఆ యొక్క శాసనం ఉండబట్టే ఈ యొక్క చంద్రుడు గాని సూర్యుడు గాని ఇవన్నీ కూడా టైం కన్నీ జరుగుతున్నాయి కదండి. ఇవన్నీ కూడా బ్రహ్మ సంహితలో మనకు చెప్పబడింది. సో అటువంటి అందుకే మనకి సూర్యవంశం కూడా వస్తుంది కదండి. సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది ఇదంతా కూడా సూర్యవంశం, చంద్రవంశం. సో అలాగే ఈ యొక్క రాజుని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక క్షత్రియుని సెలెక్ట్ చేసుకున్నారు. అది క్వాలిఫైడ్ పర్సన్ ని, ఆ వివస్వాన్ని స్వామి సెలెక్ట్ చేసుకుని ఈ జ్ఞానం అంతా ఇచ్చారు. సో మళ్ళీ మనకి మహాభారతంలో కూడా ఇదే విషయం ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గనక ఫస్ట్ సూర్య భగవానుడికి సూర్యదేవుడైన అప్పుడు వివస్వానుడికి ఇవ్వటం జరిగింది. మళ్ళీ వివస్వానుడు మనువుకేమో మనువు నుంచి ఇక్ష్వాకు రాజుకి ఇవ్వటం జరిగింది. త్రేతాయుగ ఆరంభంలో ఈ వివస్వానుడు ఏం చేస్తాడు? మళ్ళీ మనువుకి ఇస్తాడు. మనువు ఏం చేస్తారు? ఇక్ష్వాకు మహారాజు. రఘువంశం ఎవరు పుట్టారండి? శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన వంశం అన్నమాట. అద్భుతమైన వంశం. అందులో గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారు. అందులో ఇక్ష్వాకు మహారాజుకి ఇది ఇవ్వటం జరిగింది. సో మనం మనువు ఎవరండి ఇప్పుడు? పోనీ వివస్వానుడి గురించి అర్థమైంది సూర్యుడు అన్న విషయం. మరి మనువు ఎవరు? మనువు ఎవరంటే ఇప్పుడు చూడండి, మనకి 4 యుగాలు ఉంటాయి కదా. కలియుగం ఎంత? 4,32,000 సంవత్సరాలు. దానికి రెట్టింపు ద్వాపర యుగం, దానికి 3 రెట్లు త్రేతాయుగం, దానికి 4 రెట్లు సత్యయుగం. అంత కాల పరిమితి ఉంటుంది అనమాట. ఈ 4 యుగాలు కలిపింది ఏమంటారు? చతుర్యుగం, ఒక దివ్య యుగం అంటారు.
అటువంటివి 71 దివ్య యుగాలు గడుస్తాయి ఒక మనువు ఉన్న సమయంలో. ఒక మనువు ఉన్న సమయంలో అటువంటి మనువులు 14 మనువులు వస్తారు ఒక బ్రహ్మదేవుడి ఒక రోజులో, ఒక పగలు కదండి. 14 మంది మనువులు మారుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనువు ఎవరు? వైవస్వత మనువు, 7వ మనువు నడుస్తోంది మనకి. అందుకని వైవస్వత మన్వంతరే అని అంటాం కదా. సో మనకి ఇప్పుడు 7వ మనువు నడుస్తోంది. మనకి కూడా 14 మనువులు ఉంటారన్నమాట. స్వయంభు, చక్షుష, తామస, మళ్ళీ ఎవరు రైవత, ఇంకా దేవ సావర్ణి, సావర్ణి, దక్ష సావర్ణి, ఇలాగా 14 మంది ఉంటారు. ఇప్పుడు ఉన్న ఆయన ఎవరు? వైవస్వత మన్వంతర. సో వైవస్వత ఆయన పేరు శ్రద్ధాదేవ అని కూడా అంటారు అనమాట. ఆయన మన్వంతరంలో ఇప్పుడు మనం ఉన్నాం కదండి. సో అటువంటి మనువు 14 మనువులు ఇప్పుడు మనం 7వ మనువు నడుస్తోంది మనకి. అది కలియుగం. ఇప్పటికి ఎంత సంవత్సరాలు అయింది? సంవత్సరాలు ఇంతకు ముందున్న ద్వాపరయుగం, త్రేతాయుగం. త్రేతాయుగం ఆరంభంలో స్వామి వివస్వానుడు మనువుకి ఇచ్చారంట. అంటే ఏంటి? 8 లక్షలు ప్లస్ 12 లక్షలు, మొత్తం 20 లక్షల సంవత్సరాల నుంచి కూడా భగవద్గీత అనేది మానవ లోకంలో ఉండబడింది. మనువు ద్వారా మొత్తం ఇవ్వబడుతుంది అనమాట. చూడండి, ఇదేమి కల్పితమైనది కాదు భగవద్గీత అనేది. చాలా మంది అంటారు ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడేం రాలేదు, అది ఎప్పటి నుంచో ఉంది, ప్రామాణికమైనది కదండి. మళ్ళీ భగవద్గీతని స్వామి 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి చెప్పడం జరిగింది. ఎందుకని? ఏదైతే ఈ యొక్క గురు పరంపరలో వస్తున్న జ్ఞానం ఏమైంది, ఆ గురు పరంపర స్లోగా ఎక్కడో ఆగిపోయింది. మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేశారు స్వామి. జ్ఞానం అయితే ఎప్పటికీ నశించదండి. ఎందుకంటే అవ్యయం, నాశనం లేనట్టుది జ్ఞానం కదండి. సో పోని ఎక్కడెక్కడో చైన్ అనేది బ్రేక్ అయిపోవటం వల్ల మళ్ళీ స్వామి అర్జునుడికి ఇదే దివ్యమైన జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. మనకి ఇంకా ఎందుకు, ఏ విధంగా బ్రేక్ అయింది, అసలు ఎందుకని మళ్ళీ చెప్పారనేది మనకు 2-3 శ్లోకాల్లో వస్తుంది. అది మనం రేపు తెలుసుకుంటాం. సో ఈ విధంగా 20 ఇప్పటికీ మనువు యొక్క కాలం ఎంత? 12 కోట్ల సంవత్సరాలు అయిపోయిందంట మనువుకి. తన జీవితకాలం మొత్తం 30 కోట్ల సంవత్సరాలు బతుకుతాడు మనువు. తనకి 12 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. సో మనువు కంటే ముందే సూర్యదేవుడైన వివస్వానికి ఇవ్వటం జరిగింది. అంటే 12 కోట్ల సంవత్సరాల క్రితమే స్వామి ఎవరికి చెప్పారు? సూర్యుడైన వివస్వానికి చెప్పారు. సో దీన్ని బట్టి చూడండి ఎంత చరిత్ర ఉందో భగవద్గీతకి. సో దీన్ని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఏదైతే ఇందులో చెప్పారో దాన్ని, వేదాలను ఏ విధంగా గౌరవిస్తామో మనం కూడా భగవద్గీతను అంతే విధంగా గౌరవించాలి. వేదాల యొక్క సారం. అందుకని ఏదైనా సరే భగవద్గీతలో మనం కనీసం ఒక్క ఇన్స్ట్రక్షన్ మన జీవితంలో పాటించగలిగితే మన జీవితం ధన్యం అయిపోతుంది అనమాట. అందుకని దీన్ని ఏమంటారండి? 2 రకాల కృష్ణ కథలు ఉంటాయి. ఒకటేంటి? కృష్ణుడు చెప్పింది. ఇంకోటి ఏంటండి? కృష్ణ భగవానుడు గురించి, ఆయన భక్తుల గురించి చెప్పబడింది కదా. సో కృష్ణుడు చెప్పింది ఏంటి? భగవద్గీత. భగవానుడు పలికాడు, అదొక పాట కదండి, గీత, భగవద్గీత. సో ఈ భగవద్గీతను ఏమంటారు? అపౌరుషేయం. అపౌరుషేయం అంటే ఏంటి? మానవాతీతమైనది. మనలాంటి బద్ధ జీవులు ఏదైనా రాశారు అనుకోండి, కవితలో, పాటలో, ఏదైనా ప్రవచనాలు ఏదైనా చెప్తే చాలా తప్పులు ఉండొచ్చు. 4 రకాలు ఉంటాయి బద్ధ జీవులకి. ఏంటండి? ఒకటి మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది భ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటి? ఎవరైనా చీట్ చేయాలి అన్న ఆసక్తి ఉంటుంది బద్ధ జీవుడికి. 4వది ఏంటి? మన యొక్క ఇంద్రియాలు అసంపూర్ణం కదండి. గోడ వెనకాల ఏముందో నాకు తెలియదు, నేనే పెట్టుండొచ్చు. ఆ గోడ వెనకాల ఏదైనా ఒక వస్తువు నిన్న రాత్రి నేనే పెట్టుండొచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా ఎవరైనా మార్చేశారు అనుకోండి, ఆ గోడ వెనకాల ఏముందో నేను చెప్పలేను. అది మన ఇంద్రియాలు అసంపూర్ణం. కన్ను కనిపిస్తుంది, ఎప్పటివరకు కనిపిస్తుంది? పగలు సూర్య భగవానుడు ఆ యొక్క కాంతి చూపిస్తున్నంత సేపు కనిపిస్తుంది కదండి. మళ్ళీ రాత్రికి లైట్ అయిపోతే ఇదే కన్ను నాకు ఏది చూపించదు. అటువంటివి అసంపూర్ణమైన ఇంద్రియాలు. సో మనలాంటి బద్ధ జీవులు ఇచ్చింది కాదు. ఎవరిచ్చారు? ఇది భగవంతుడని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు. కాబట్టి ఏమంటారు? అపౌరుషేయం, మానవాతీతమైనది ఈ భగవద్గీత అన్నమాట. అందుకని మనం దాన్ని ఆ విధంగానే గురు పరంపరలో తీసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది చాలా దివ్యమైన జ్ఞానం అన్నమాట. ఈ అధ్యాయంలో మనకు వస్తుంది. స్వామి యొక్క ఎప్పుడెప్పుడు మనకి స్వామి ఆవిర్భవిస్తూ ఉంటారు, స్వామి యొక్క జన్మ కర్మలు ఏ విధంగా దివ్యమైనవి, అవి తెలుసుకుంటే మళ్ళీ మనం ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భౌతిక ప్రపంచానికి రాకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి ఎంట్రన్స్ దొరుకుతుంది, అలాగే ఈ జ్ఞానాన్ని ఇంతకు ముందు ఏ విధంగా పొందారు, మనం ఏ విధంగా పొందాలి, ఇటువంటి జ్ఞానం అంతా మనకి ఈ 4వ అధ్యాయంలో వస్తుంది అనమాట. సో ఈ జ్ఞానాన్ని, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం గురు పరంపరలోనే తెలుసుకోవాలన్న విషయం మనకి ఇంకోటి అర్థమైంది అనమాట. సో చూడండి, పాలు చాలా బలవర్ధకమైన ఆహారం. పాలు తాగితే చాలా బలంగా ఉంటాం, డౌట్ లేదు. సో అటువంటిది ఆ పాము ఏదైనా వచ్చి ఆ పాము కొంచెం దాని కూరలు ఏమైనా టచ్ చేసింది అనుకోండి పాల గ్లాస్ లో, అదే పాలు తాగితే ఏమవుతుంది?
ప్రాణాలే పోతాయి కదండి. అలాగే ఈ యొక్క అద్భుతమైన దివ్య జ్ఞానం ఎటువంటి సందేహం లేదు. కానీ ఎవరైతే మానవాతీత కల్పనలతో చెప్తారో, ఇది నేను ఇలా అనుకుంటున్నానండి అలా చెప్తారు కదా, ఇది నా ప్రకారం, ఇది ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు నా ప్రకారం, నా ఉద్దేశ ప్రకారం అని చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. ఏదైతే గురువు దగ్గర నుంచి నేను విన్నానండి అదే మీకు చెప్తున్నా, అది కరెక్ట్ పద్ధతి అన్నమాట. సో ఎలాగైతే పాము తాకిన పాలు మనం తీసుకోము, అలాగే ఈ యొక్క భౌతిక పరమైన వాదులు, అలాగే ఈ యొక్క తన యొక్క మనోకల్పనాల నుంచి చెప్పే వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు అనమాట. ఏమవుతుంది, అది ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నాశనం చేసుకున్నట్టు అనమాట. సో మరి ఎవరు చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా? అందుకని ప్రభుపాద్ గారు ఏమని చెప్పారు, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. భగవద్గీతని హెడ్డింగ్ పెట్టలేదు, భగవద్గీత యథాతథం. ఏదైతే చెప్పబడ్డారో శ్రీకృష్ణ భగవానుడు, ఏదైతే గురు పరంపరలో ఉంచిందో అదే విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానని ప్రపంచానికి శ్రీల ప్రభుపాద్ గారు చెప్పిన విషయం అన్నమాట అది కదండి. అందుకని అన్ని వర్షాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా భగవద్గీత యథాతథం చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎక్కువ మంది తీసుకుని చదివి అర్థం చేసుకుని పాటించి వాళ్ళ జీవితాల్ని సార్థకం చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు హనీ బాటిల్ ఉంటుంది కదా, తేనె బాటిల్ ఉంటుంది కదా. సో మిగతా వాళ్ళు ఈ మానవాతీత కల్పనలను చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, తేనె బాటిల్ తీసుకొస్తారు, మనకి చూపిస్తారు, బయట నుంచి నాకమంటూ ఉంటారు. బయట నుంచి నేను ఎంత లిక్ చేశాను, ఎంత నాకిన తేనె టేస్ట్ నాకు తెలీదు, తేనె ఎంత మధురంగా ఉన్నది విన్నాను, ఎంత మధురంగా ఉందో నాకు తెలియదు. వాళ్ళ మూత ఓపెన్ చేయలేరు, ఎందుకంటే స్వామి గురించి వాళ్ళకి తెలియదు, భక్తులు కాదు. సో భక్తులైన వాళ్ళకి ఏముంటుంది, ఆ మూత ఓపెన్ చేసే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు ఓపెన్ చేయగలరు, వాళ్ళు ఆ నెక్టర్ ని, ఆ అమృతాన్ని టేస్ట్ చేయగలరు, మనకి ఇవ్వగలరు. శుద్ధ భక్తులు ఏం చేస్తారు, ఆ హనీ బాటిల్ మూత ఓపెన్ చేసి ఆ హనీ వాళ్ళు తీసుకుంటారు, మనకి ఇవ్వగలరు అనమాట. అంటే ఈ యొక్క అమృతం, భగవంతుని గురించి జ్ఞానం ఎలాంటిదండి, అమృత తుల్యమైనది, అమృతానికంటే ఇంకా అధికమైనది అన్నమాట. సో దానిని శుద్ధ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళు సేవిస్తూ ఉంటారు. సో వాళ్ళ సాంగత్యానికి వెళ్తే మనకి వాళ్ళు ఇస్తారనమాట. అందుకని శుద్ధ భక్తుల సాంగత్యంలో, గురువు ఆధ్వర్యంలో ఈ భగవద్గీతని మనం గనక అర్థం చేసుకుంటే, ఈ దివ్య జ్ఞానం ఏం చేస్తుందండి, మనల్ని రజోగుణం తమో గుణం నుంచి సత్వగుణానికి ఉద్ధరిస్తుంది, ఈ కామం నుంచి జయించేలా చేస్తుంది. అలాగే మనకి స్వామి పట్ల దివ్యత్వాన్ని, స్వామి గురించి దివ్యత్వాన్ని మనకు తెలియచేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి స్వామిని శరణాగతి పొందే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఈ విషయాలు తెలుసుకుందాం. సో రేపు 2-3 శ్లోకాల్లో మళ్ళీ అర్జునుడికి స్వామి ఎందుకు చెప్పారన్న విషయం స్వామి మాటలో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ. మాతాజీ 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు, అది 5000 సంవత్సరాలు మన కాలమాన ప్రకారం, బ్రహ్మదేవుని ప్రకారం మన 5000 సంవత్సరాలు ప్రభు. ఏంటి మాతాజీ? మన 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 యొక్క 5000 సంవత్సరాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీతలో ఇప్పుడు 18 అధ్యాయాల్లో కూడా ఇప్పుడు భక్తి యోగం అని, జ్ఞాన యోగం అని, పురుషోత్తం ప్రాప్తి యోగం అని, ఇలా అన్ని పేర్లకి చివర యోగము అని ఉంటది కదా. యోగము అంటే అర్థం ఏంటి మాతాజీ? యోగము అంటే కూడబడి ఉండటం, ఎవరితో కలిసి ఉండటం, భగవంతునితో అనుసంధానం అయి ఉండటం అన్నమాట. అది కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ యొక్క కర్మల ద్వారా అనుసంధానం అవుతారు స్వామితో. స్వామి నేను కూర్చుని భక్తి చేయలేను, నేను ఏదైతే కర్మలు చేస్తున్నానో అది కంటిన్యూ చేస్తూ ఉంటాను, కానీ ఏం చేస్తాను, కర్మల పట్ల, ఆ రిజల్ట్స్ పట్ల ఆసక్తి పెట్టుకోకుండా అవంతా నీకే సమర్పిస్తాను. స్లోగా ఏం చేస్తాడు, కర్మయోగం చేస్తూ ఉంటాడు. ఫస్ట్ సకామ కర్మయోగం చేస్తాడు. సకామ కర్మయోగంలో ఏం చేస్తాడు, స్వామి పట్ల చేస్తాడు, అంటే వేదం ప్రకారం చేస్తాడు, కానీ ఆ యొక్క ఫలాపేక్ష ఇంకా ఉంటుంది, నాకు ఈ ఫలం కావాలి స్వామి అని కొంచెం ఉంటుంది అనమాట. అక్కడి నుంచి నిష్కామ కర్మయోగంకి వెళ్తాడు, నాకు ఫలం పట్ల ఆసక్తి లేదు, కానీ కొంచెం కర్మ పట్ల ఇంకా ఆసక్తి ఉంటుంది, నేను ఈ పని చేస్తాను కానీ ఫలితాల పట్ల ఆసక్తి ఉంచుకోను, నీ యొక్క సాన్నిధ్యంలో ఉంటాను. భక్తి యోగం ఏంటి, నువ్వు ఏ కర్మ చేసినా సరే, నువ్వు ఏ కర్మ చేయమని పెట్టినా సరే నేను స్వామి యొక్క ప్రీత్యర్థమే చేస్తాను, అంటే కర్మ పట్ల కూడా ఆసక్తి ఉన్నాడు భక్తి యోగంలో. సో స్లోగా మనం ఏమవ్వాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలన్నమాట. సో ప్రతిదీ యోగం అని ఎందుకు చెప్తాం, ప్రతిదీ స్వామిని మనం సెంటర్ లో పెట్టుకుంటాం, స్వామి కనెక్షన్ అనమాట. అది జ్ఞానయోగం ఏం చేస్తాడండి, స్వామికి సంబంధించిన జ్ఞానాన్ని అర్జిస్తూ తెలుసుకుంటాడు. బహునాం జన్మనాం అంతే, ఎన్నెన్నో జన్మల తర్వాత ఒక విషయం తెలుస్తుందంట. ఏంటి, వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వానికి కారణం, సర్వకారణ కారణం. అది జ్ఞానయోగి చేస్తాడు. జ్ఞానయోగి ఏం చేస్తాడు, మనం చెప్తే వెండు, శ్రీకృష్ణ భగవాన్ దేవాది దేవుడు అంటే వెండువాడు. ఏం చేస్తాడు, లేదు నేను చదువుతాను వేదం, మొత్తం అన్ని వేదాలు చదివి నేను తెలుసుకుంటా. మనకు అవుతుందా అండి ఒక జన్మలో? అవ్వదు. అందుకని గురువుని ఆశ్రయం. అది జ్ఞానయోగి అలా చేస్తాడు. జ్ఞానయోగి ఏం చేస్తాడండి,
ఒక్కొక్క సంవత్సరం ఈ జన్మ అలా అలా ప్రోగ్రెస్ అయ్యి ఎన్నెన్నో జన్మల తర్వాత అర్థం చేసుకుంటారు కదండి. అలాగే ధ్యాన యోగా, కొంతమంది ధ్యాన యోగాన్ని ధ్యానం ద్వారా స్వామితో ధ్యానం చేస్తూ మనం 6వ అధ్యాయం వస్తుంది, అష్టాంగ యోగ పద్ధతి. మనకి ఏమంటారు సమాధి వరకు ఉంటుంది అనమాట స్టార్టింగ్ నుంచి. సో వాళ్ళు ఆ పద్ధతి ద్వారా వెళ్తారు. అలాగే ధ్రువ మహారాజ్ చేశాడు కదా, సో ఆ విధంగా అనమాట. యోగం అని ఎందుకు వస్తుంది అంటే స్వామితో మనకి అనుసంధానం చేసేది, కానీ వేరే వేరే పద్ధతులు. ఇప్పుడు చూడండి, మనకు కూడా ఇంటర్ తర్వాత మన పిల్లలు చదువుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ చదవమని చెప్పం కదా, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అకౌంట్స్ సిఏ కానీ ఏదైనా వాళ్ళు చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ కదండి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. అలాగే స్వామిని చేరడానికి రకరకాల మార్గాలు అనమాట, కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. కానీ ఇన్ని మార్గాల్లో చాలా సులభమైనది, ఎవరైనా ఎప్పుడైనా పాటించగలిగేది ఏంటండి, భక్తి యోగం. సో భక్తి యోగంలో మనం ఏం వదిలిపెట్టట్లేదు కదండి, మన ఇల్లు వదిలిపెట్టామా, మన పిల్లల్ని వదిలిపెట్టామా, ఏది వదిలిపెట్టట్లేదు. కానీ ఏమి యాడ్ చేస్తున్నాం, కృష్ణ భగవాను మన జీవితంలో యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో భక్తి యోగంలో ఏం చేసేది, మధ్యలో సెంటర్ లో ఇప్పటి వరకు మనం ఉంటున్నాం, ఆ సెంటర్ లో మనల్ని పక్కన పెట్టేసి మనల్ని ఎక్కడో ఒక మూల పెట్టుకోవాలి, సెంటర్ లో కృష్ణ భగవాన్ని పెట్టుకుంటున్నాం. మొత్తం అంతా కూడా స్లోగా చేంజ్ అయిపోతుంది జీవితం. అది భక్తి యోగం కదండి. మనం ఉన్న పరిస్థితుల్లోనే ఎక్కడ ఉన్నా సరే మనం భక్తి యోగం చేయొచ్చు అనమాట. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చక్కగా అటెండ్ అవ్వండి. అధ్యాయం చాలా 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 బాగుంటుంది. సో అందులో మీకు చెప్పాను కదా, మీకు తెలిసిన శ్లోకాలు చాలా చాలా వస్తాయి. అప్పుడు కూడా ఇప్పుడు ఇదివరకు శ్లోకం చెప్పే ఊరుకుని ఉంటారు, ఇప్పుడు ఎవరైనా శ్లోకం చెప్పాక దాని గురించి కొంచెం చెప్పండి అంటే మీరు చెప్పగలుగుతారు అనమాట. సో నాకు తెలిసి మీ అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారని చాలా మంది షేర్ చేస్తున్నారు వాళ్ళు రాసుకున్న నోట్స్. సో మేము ఒక మాట చెప్తే అది యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు రాసుకుంటున్నారు, అంత బాగా నేర్చుకుంటున్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో మన నరసింహస్వామి కరుణతో నిన్న అన్ని మనలో భక్తిలో ఉన్న ఎన్ని అవరోధాలు అయితే మనకు వస్తున్నాయో అవన్నిటిని పారద్రోలమని మనం భగవంతుని నిన్న ప్రార్థించుకున్నాం. సో స్వామి కూడా మనకి చక్కగా రెసిప్రోకేట్ అయ్యారు, మనకు కూడా దివ్య జ్ఞానంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఇచ్చారు. సో దయచేసి ఏదైతే నేర్చుకుంటున్నామో గురువుల దగ్గర నుంచి నేర్చుకోవటమే కాకుండా ఏం చేయాలండి, భగవద్గీత విని ఊరుకుంటే సరిపోతుందా అండి, స్టోరీ లాగా విని ఊరుకుందామా? చెప్పాలి. ఇంకా మనం చెప్పింది వినాలంటే ఏం చేయాలి, సత్సాంగత్యాన్ని కలిగి ఉండాలి. మనం చెప్పింది వేరే వాళ్ళు వినాలంటే ఏం చేయాలి, ముందు మనం ఆచరించాలి. మనం ఆచరించకపోతే మనం చెప్పిన పదానికి ఎటువంటి శక్తి ఉండదు కదండి. చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, నువ్వు ఆచార్యుడు అయ్యే ముందు ఏం చేయాలి, నువ్వు ఆచరించాలి. మనం ఆచరిస్తేనే మనం చెప్పిన పదానికి అవతల వాళ్ళు. అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మా ఇంట్లో ఒక్కళ్ళు మారట్లేదండి, ఒక్కళ్ళు జపం చేయట్లేదు, ఎందుకు మారుతారు? ముందు మనం ఆచరించాలి. మనం గట్టిగా సాధన గట్టిగా చేసి మన కృష్ణ భగవాన్ని ప్రార్థించుకుంటే అప్పుడు మనం చెప్పింది ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు వింటారు. ఎందుకంటే గురువు మన ద్వారా అవతల వాళ్ళ యొక్క హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ చైతన్యాన్ని శుద్ధి చేస్తారనమాట. సో దయచేసి అందరూ అటెండ్ అవ్వండి. అధ్యాయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఒక మంచి స్టోరీతో మనం ఎండ్ చేద్దాం. ఒకసారి శ్రీల ప్రభుపాద్ గారి దగ్గరికి చాలా మంది వస్తారనమాట. చాలా మంది వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతారు ప్రభుపాద్ గారు. సో భగవంతుడు అంటే ఎవరైనా చెప్పండి అంటే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్కాలర్స్ రకరకాల సమాధానాలు చెప్తూ ఉంటారు. ప్రభుపాద్ గారు అంటారు ఒకే ఒక లైన్ లో చెప్పండి. సో అందరు కూడా నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి పుస్తకాలు తిరిగేసిస్తూ ఉంటారు అనమాట. సో ప్రభుపాద్ గారు అక్కడి నుంచి వెళ్తున్న ఒక చిన్న పాప 2 సంవత్సరాలు కూడా ఉండదు అనమాట, సరస్వతి, ఒక డివోటీ వాళ్ళ డాటర్ అనమాట. సో ప్రభుపాద్ గారు పిలుస్తారు, సరస్వతి ఇలా రామ్మ అంటే వస్తుంది. సో ప్రభుపాద్ గారు ఒకటే అడుగుతారు, నాకు ఒక ప్రశ్న ఉంది సమాధానం చెప్తావా అంటే ఓకే చెప్పండి ప్రభుపాద్ అంటే, భగవంతుడు ఎవరమ్మా అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పేసి సింపుల్ 1 వర్డ్ లో. సో ప్రభుపాద్ గారు ఒక చిన్న బిస్కెట్ కుకీ ఇస్తే తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రభుపాద్ గారు చెప్తారు, ఇది గురువు దగ్గర నుంచి చక్కగా నేర్చుకుంటే క్లియర్ గా ఒక వర్డ్ లో నువ్వు ఎవరు భగవంతుడు తెలుస్తుంది. లేకపోతే నీ యొక్క సొంత తెలివితేటలతో అయితే ఎన్ని జన్మలైనా ఆ యొక్క ఏమంటారు ఆ ఎండ్ రిజల్ట్ అనేది రాదనమాట. సో మనం కూడా చక్కగా ప్రభుపాద్ గారి పుస్తకాలతో మనం ఆశ్రయం తీసుకుంటున్నామంటే స్వయంగా మనం ప్రభుపాద్ గారితో మనం ఆశ్రయించి ఆయన నుంచి మనం జ్ఞానాన్ని పొందుతున్నట్టే. సో మనందరి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ వృందకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज जय. पताका स्वामी महाराज की जय.
హరే కృష్ణ డివోటీస్, మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.